ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అయితే పోలీసులు జులుం ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలనైతే నిరసిస్తూ మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ నేతల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఇటు తోపులాట జరిగింది. అయితే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మలను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల విషం జిమ్ముతూ తెలంగాణ ప్రజల్ని నిండు పార్లమెంట్ లో అవమానపరిచినటువంటి భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. అట్లనే నిన్న మహిళా బిల్లు పేరుతో 131వ రాజ్యాంగ సవరణ పేరుతో మహిళలందరినీ కూడా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అలా వైఖరి నశించాలని చెప్పి నిరసనగా ఈ రోజు కొమ్రంభీం చౌరస్తా ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వ్యతిరేకిస్తున్నాం. నరేంద్ర మోడీ గారితో సహా అమిత్ షాతో పాటు లాస్ట్ కు నిన్న తేజస్వి సూర్య కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే మరి పాకిస్తాన్ ఏ విధంగా ఇండియా నుంచి విభజించిండ్రో ఇలా పాకిస్తాన్ తో పోల్చినటువంటి తేజస్వి సూర్య నిండు పార్లమెంట్ లో మాట్లాడడం